అర్పకుడి. ఎందుకు ఆత్మను అర్పకుడి అంటుడు? ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలింప చేయడం మొదలు పెడుతుందో, ఈ ఆత్మ ఎదగడం మొదలు పెడుతుందో, అప్పుడు దేవుడు ఏం కలిగించబోతున్నాడు? ఆయన అభిషేకము కొలత లేకుండా, అంటే రిడమ్షన్. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ స్పిరిట్. నీలో ఉన్న ఆత్మకి నువ్వే రెస్పాన్సిబుల్. హల్లెలూయా. అంటే నీ శరీరానికి నువ్వు ఎంత కాపుదల ఉంచుకుంటున్నావో, నీలో ఉన్న ఆత్మకి, అంటే నీ మీద అభిషేకము పొందుకోవడానికి ఈ ఆత్మనే నీకు అంత గొప్ప సామర్థ్యం అనుగ్రహించబోతుంది అని. సో ఆ మాట చెప్తున్న, ఆత్మను ఆర్పకుడి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ స్పిరిట్. నీ ఆత్మని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ ఆత్మని, యేసయ్య అంటాడు, నా సమయం ఇక రాలేదు, నా సమయం ఇక రాలేదు, మీరు నన్ను ఏం చేయడి, తొందరపాటు చేయకూడదు అంటాడు. నన్ను వెతకకుడి, నా గురించి ఆలోచించకూడదు. అంటే ఏమవుతుంది? నీ ఆత్మకి నీకేం కలది? రెస్పాన్సిబిలిటీ. అందుకే దావీదు అంటాడు, నా ఆత్మ, దేవుని ఆత్మ నాలో ఉన్నది కనుక ఈ ఆత్మను తీసివేయకము ప్రభువా. అంటే అభిషేకము, ఆత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం మీద పనిచేసే ప్రతి అపవాది క్రియలను దేవుడు లయపరిచి దాని నుంచి రిడమ్షన్ కలిగించి మనం ఏం చేస్తాడు? అధికమైన అభిషేకములోకి నడిపింప చేస్తాడు. హల్లెలూయా.